రైతు సోదరులకు నమస్కారం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో పుట్టగొడుగుల వినియోగ ప్రాముఖ్యత, అందులో వీటి సాగులో పాటించాల్సిన మెలకువలను తెలుసుకుందాం. పుట్టగొడుగుల పెంపకం ఇప్పుడు మంచి లాభాలను తెచ్చిపెట్టే కుటీర పరిశ్రమల జాబితాలో చేరింది. ఆహార నిపుణులు కూడా వీటి వాడకాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పుట్టగొడుగులు సేద్యం లాభదాయకంగా మారింది. వీటిని పెంచిన వారికి ఆదాయం, తినేవారికి మంచి పౌష్టికాహారం లభించడంతో మార్కెట్లో మంచి డిమాండ్ పెరుగుతోంది. వీటికున్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని ఈ పుట్టగొడుగుల పెంపకంలో శ్రీకాకుళం జిల్లా ఆముదలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో వీటి ప్రాముఖ్యత, ఉపాధి అవకాశాలతో పాటు వీటిని ఎలా పండించాలో ప్రత్యేకంగా శిక్షణ అందిస్తున్నట్లుగా హోమ్ సైన్స్ శాస్త్రవేత్త సునీత గారు అంటున్నారు. మన భారతదేశంలో ఎన్ని పోషకాలు, వరి, గోధుమ, అనేక కూరగాయలు, అలాగే పండ్లను తీసుకున్నప్పటికీ పోషకాహార లోపం ఉంటూనే ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా మనము పుట్టగొడుగులు పెంపకం లో అనేక పోషకాలు ఉన్నాయి. అలాగే స్వయం ఉపాధిగా కూడా దీన్ని మనము ఆచరించవచ్చు. దాన్ని ఉద్దేశించి పుట్టగొడుగుల పెంపకం గ్రామీణ ప్రాంతాల్లో పెంచుటకు చాలా సులువుగా ఉంటుంది. ఇది ఒక మంచి ఉపాధి అవకాశంగా కూడా ఉంటుంది. పుట్టగొడుగుల్లో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వీటి వల్ల విటమిన్ డి మనకి శరీరానికి చాలా అవసరము. దానికి సంబంధించిన ఇందులో నుంచి మన శరీరానికి అందుబాటు చేయే గుణాలు ఉన్నాయి. అలాగే వ్యాధి నిరోధకను కలిగించే గుణాలను కూడా కలిగి ఉన్నాయి. అలాగే అనేక మందుల తయారీకి ఈ పుట్టగొడుగులను ఉపయోగిస్తున్నారు అవి తయారు చేయడానికి. అదేవిధంగా మన శరీరంలో విటమిన్ బి, సి, ప్రోటీన్లు, పిండి పదార్థాలు, క్రొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే దీంట్లో పొటాషియం వంటివి కూడా అధికంగా ఉంటుంది. పీచు పదార్థం కూడా ఉంటుంది. అందుకే ఇది మధుమేహగ్రస్తులకు, అలాగే షుగర్ పేషెంట్లకు కూడా చాలా ముఖ్యంగా ఉపయోగించవచ్చు ఈ ఆహార పదార్థాన్ని. అలాగే ఈ పుట్టగొడుగులను మనము ఏ విధంగా మన భారతదేశంలో విరివిగా పండిస్తూ ఉంది. మన రాష్ట్రం అంతా కూడా, మన రాష్ట్రమే కాదు మన దేశంలో కూడా ఇది ఎక్కువగా పుట్టగొడుగుల పెంపకాన్ని ఎక్కువగా పండిస్తున్నారు. అలాగే ఈ పుట్టగొడుగులు మన భారతదేశంలో 2000 రకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మన భారతదేశంలోనూ 4 రకాలు ఎక్కువగా పండిస్తారు. అది ఏంటి అంటే వరిగడ్డి పుట్టగొడుగు, అలాగే మిల్కీ లేదా పాల పుట్టగొడుగు, అలాగే 3వ రకము ఆయిస్టర్ లేదా ముత్యపు చిప్ప ఆకారంలో ఉండే పుట్టగొడుగు, అలాగే బటన్ మష్రూమ్ అనే రకాలు 4 రకాలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఈ బటన్ మష్రూమ్, ఈ మష్రూమ్ అనేది గోధుమ జొన్నతో విత్తనాన్ని తయారు చేస్తారు. ఇది కంప్లీట్గా శాకాహారము. దీనికి ఏంటంటే ఇది మాంసాహారం అనే అపోహ చాలామంది ప్రజల్లో ఉంటుంది. ఆ అపోహ వద్దండి. ఇది కంప్లీట్గా శాకాహారము. కాకపోతే మంచి మాంసాహారంలో ఎటువంటి ప్రోటీన్లు అయితే ఉంటాయో, మాంసకృతులు అయితే ఉంటాయో ఇందులో పుష్కలంగా ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఈ వరిగడ్డి పుట్టగొడుగు తయారు చేయడము, ఇది ఎక్కువ టెంపరేచర్ 35 నుంచి 38 డిగ్రీల టెంపరేచర్ వాతావరణంలో ఇది పెరుగుతుంది. దీన్ని పెంచడానికి చాలా సులువు. అలాగే దీని మీద ఈ యాజమాన్యం చేయడం చాలా సులువు. మరియు ఏవైనా పెస్ట్ డిసీజులు అవి అటాక్ అవ్వడం అనేది చాలా తక్కువ. అదేవిధంగా పాల పుట్టగొడుగు, ఈ పాల పుట్టగొడుగుకి 28 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరము. ఇది కూడా ఎక్కువగా ఇది చేస్తారు.
పండిస్తూ ఉంటారు. ఈ పాల పుట్టగొడుగుకి ఏంటి అని అంటే దీన్ని ఏంటంటే అన్ని పుట్టగొడుగుల కన్నా దీని మెథడ్ ఏంటంటే కేసింగ్ మెథడ్ అనేది మనం దీన్ని చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఏ విధంగా పెంచాలి అంటే ఫస్ట్ వరిని గడ్డిని శుభ్రంగా అంటే 6 నెలల నుంచి సంవత్సరం లోపల ఉన్న నాణ్యమైన గడ్డిని తీసుకోవాలి. తీసుకొని దాన్ని 3 నుంచి 5 సెంటీమీటర్ల అంగుళాలు ఇంచు వరకు మనం దాన్ని చాఫ్ కట్టర్తో కానీ మనము మంచి పదునైన కత్తితో కానీ దాన్ని కత్తిరించుకుని పెట్టుకోవాలి. తర్వాత దానిని ఒక డ్రమ్ము తీసుకుని ఆ డ్రమ్ములో 100 లీటర్ల నీళ్లను పట్టి అందులో 7.5 గ్రాములు నుండి 8 గ్రాముల బావిస్టన్ను వేసి 125 మిల్లీలీటర్ల ఫార్మలిన్ ద్రావణాన్ని అందులో వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత దానిలో పొడిగడ్డిని దానిలో వేసి బాగా ములిగే వరకు ఉంచి దాన్ని 14 నుంచి 16 గంటలు దాన్ని బాగా శుభ్రంగా నానబెట్టాలి. నానబెట్టి మరుసటి రోజు ఉదయం దాన్ని గోనె పంట కలిపి ఉన్న వాటర్ని అంతటినీ బయట వెళ్ళేటట్టు చూసి దాన్ని అంతా బాగా డ్రైన్ చేయాలి. చేసిన తర్వాత ఆ గడ్డిని గంటన్నర అలా ఉంచిన తర్వాత నీళ్ళంతా పోతుంది. తర్వాత ఆ గడ్డిని ఒక టార్పలిన్ తీసుకొని దాన్ని ఫార్మలిన్ ద్రావణంతో ఒక పొడి గుడ్డతో మంచి గుడ్డతో దాన్ని తుడిచి దాన్ని అంతా స్టెరిలైజ్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఈ గడ్డిని నీళ్ళంతా పోయిన తర్వాత ఆ గడ్డిని ఎండలో ఎండబెట్టాలి 1 గంట సేపు. పైనుంచి కిందకి మనము మెదుపుతూ దాన్ని అంతా అంటే అది మొత్తము బాగా పొడిగా అయిపోకూడదు. 70 నుంచి 60% నీరు ఉండాలి. అంటే మనం చేతిని ఆ గడ్డిని పట్టుకున్నప్పుడు ఆ తడి అనేది మనది అంటుకోవాలి, కానీ నీళ్ళు అనేది మనం అది పిండినప్పుడు నీళ్లు రాకూడదు. అటువంటి విధంగా మనం దాన్ని ఎండబెట్టుకొని దాన్ని మనము ఒక మంచి మనం ప్లేస్ బాగా శుభ్రంగా స్టెరిలైజ్ చేసిన ప్లేస్లో మనం తీసుకొని బ్యాగింగ్ చేస్తామంట. పాలిథిన్ కవర్లు కావాలన్నమాట. ఈ పాలిథిన్ కవర్లు ఏంటి అంటే 12x25 లేకపోతే 15x25 సైజు ఉన్న గేషు మందం గల పాలిథిన్ కవర్లను తీసుకొని ఆ తర్వాత దీనికి మన బ్యాగింగ్ చేసేటప్పుడు పాలిథిన్ కవరు, రబ్బర్ బ్యాండ్లు, అలాగే దబ్బలం సూదిగా ఉన్న సూదులు కావాలన్నమాట. ఇవి తీసుకొని మనము ఇప్పుడు బ్యాగింగ్ రెడీ చేస్తామంట. కింద బ్యాగింగ్కి రబ్బర్ బ్యాండ్ని కట్టి ఆ తర్వాత దాన్ని తిరిగేసిన తర్వాత దానిలో ఫస్ట్ కొంచెము స్పాన్ కేజీ తడిగడ్డికి మనం మిల్కీ మష్రూమ్కి అయితే 40 నుంచి 45 గ్రాముల స్పాన్ పడుతుందన్నమాట. ఆ స్పాన్ని మనం దాంట్లో వేసి కిందని అంతా చల్లుతామంట. చల్లిన తర్వాత ఒక 3 నుంచి 4 అంగుళాల మందము వరకు దాన్ని గడ్డితో మనం బాగా నొక్కి పెడతాం. తర్వాత మళ్ళీ చుట్టూ మధ్యలో కూడా మనము స్పాన్ని వేస్తాం. అలాగా 6 రోలు వచ్చేటట్టు మనం వేసుకుని పైన కూడా శుభ్రంగా పైన కూడా చల్లుకుని అప్పుడు మళ్ళా రబ్బర్ బ్యాండ్తో దాన్ని బాగా టైట్గా ముడిలాగా కడతామంట. కట్టిన తర్వాత దానిని ఈ దబ్బలంతో మనం కింద కూడా 5 రంధ్రాలు చేస్తాము. అలాగే వరుసను కూడా ప్రతి లైన్లో రంధ్రాలు చేసి మనం బ్యాగ్ని మనము డార్క్ రూము అనేది మళ్ళీ వెంటిలేటర్ రూమ్ అనేది 2 ఉంటుంది. ఫస్ట్ డార్క్ రూమ్లో చీకటి గదిలో మనం పెడతామంట. ఈ చీకటి గదిలో పెట్టినప్పుడు అది ఒక 2, 3, 4, 5 రోజులకి అది మన ప్రతిరోజు బెడ్ని చూసుకుంటూ ఉండాలన్నమాట. సక్రమంగా చూసుకోవాలి. దానికి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, ఎక్కువగా ఏంటంటే పచ్చ రంగు, నలుపు రంగు దాంట్లో మైసీలియం అనేది డెవలప్ అయ్యి ఆ బెడ్ని ఆ శిలీంధ్రాలు ఇచ్చేస్తుంది. అలాగే బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అని అంటే అది పసుపు రంగుగా మారిపోతూ ఉంటుందన్నమాట. అటువంటి బెడ్స్ అన్నిటిని మనం తీసివేసేయాలి. మనం అటువంటి జాగ్రత్త తీసుకోవాలి. పుట్టగొడుగుల పెంపకం చాలా సులభమే అయినప్పటికీ వీటిని పెంచే క్రమంలో గది ఉష్ణోగ్రతలు, శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
మరి ఇందుకు రైతులు ఎలాంటి విధానాలను పాటించాలి? ఇవి ఎదుగుతున్న క్రమంలో కాలానుగుణంగా అనుసరించాల్సిన విషయాల్ని మరింత వివరంగా తెలుసుకుందాం. ఆ రూమ్కి వెళ్ళేటప్పుడు మనం కూడా ఏం చేయాలి అని అంటే డెటాల్తో మనము కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మనం ఆ రూమ్లోకి మనం ఆ ప్రాంతానికి వెళ్ళి చెక్ చేసుకుంటా ఉండాలన్నమాట. అన్ని పరిశీలన చేస్తూ ఉండాలి. 15 రోజులకి అలాగా 12 రోజులకి అలాగ మైసీలియం అనేది ఏర్పడుతుంది. మొత్తం ఫుల్ మైసీలియం డెవలప్ అయ్యేటప్పటికి 21 రోజులు 20 to 21 రోజులు పడుతుంది. ఆ తర్వాత దాన్ని మనం ఏం చేస్తామంటే మిల్కీ మష్రూమ్కి దాన్ని ఒక చక్కని షార్ప్ కత్తిని స్టెరిలైజ్ చేసి మనం దాన్ని కత్తిరించి 2 ముక్కలుగా చేసి ఉంచుతాం. నల్ల మట్టిని మరియు ఇసుకను 70-30% ఇసుకను కలుపుకుని దానిలో ఫార్మలిన్ ద్రావణాన్ని వేసి కొంచెం బావిస్ట్రన్ కూడా వేసి ఆ ద్రావణాన్ని బాగా కలిపి ఒక షీట్ని మనము పరుచుకోవాలన్నమాట. పరుచుకొని దాన్ని ప్రతిరోజు దాన్ని తిప్పుతూ అలా వారం రోజులు ఉంచిన తర్వాత అది మనం కేసింగ్కి రెడీ అవుతుంది. అప్పుడు ఈ 2గా విభజించిన ఈ భాగాలను కొంచెం నొక్కిపెట్టి దాని మీద కొంచెము బావిస్టిన్ 1 గ్రాము, ఆ తర్వాత ఫార్మలిన్ను 2 milliliters ఒక 10 liters వాటర్లో బాగా కలిపి దాన్ని పిచికారీ చేస్తాం. పిచికారీ చేసి అప్పుడు ఈ మట్టిని ఒక 4 అంగుళాలు 4 అంగుళాలు టు 5 అంగుళాలు మనము అందులో పెడతామంట. వెంటిలేటర్ రూమ్లో మనం పెడతామంట. వెంటిలేటర్లో పెట్టిన తర్వాత మనం ప్రతిరోజు మనము వాటర్ స్ప్రేయింగ్ చేస్తూ ఉండాలి. మనం 2 పూట్ల వాటర్ స్ప్రేయింగ్ చేస్తూ మనం ఉండాలన్నమాట. ఒక 5 రోజులు అయ్యేటప్పటికి ఒక బడ్ అనేది పైకి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే 5 రోజులు 6 రోజులు టైంకి బడ్ అనేది పైకి వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఆ శిలీంధ్రం బయటకు వస్తుంది. ఆ శిలీంధ్రం బయటకు వచ్చిన తర్వాత దానికి కొంచెం ఒక్కొక్కసారి ఆ టెంపరేచర్స్ని అన్నీ మెయింటైన్ చేయడానికి ఒక గంట కొంచెం గాలి వెలుతురు అంతా తగిలేలాగా డోర్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయాలి. దీనివల్ల బాగా అవి పెరగడానికి ఇలా వస్తాయి. ఈ విధంగా కేసింగ్ చేసిన 10-12 రోజుల్లో మనకి పంట, 15 రోజుల్లో పంట అనేది వస్తుంది. ఇది 15 రోజులు గ్యాప్తో 3 పంటల్ని 15 రోజుల్లో దీన్ని 3 పంటలుగా దీన్ని కోతకు వస్తుంది. తర్వాత ఈ బెడ్ని మనము తొలగించి నాడపు కాంపోస్ట్ గా కూడా మనము వాడుకోవచ్చు. ఈ విధంగా పాల పుట్టగొడుగుని పెంచుతారు. ఇది నేను చెప్పింది రసాయన పద్ధతి. అదే సేంద్రియ పద్ధతిలో అయితే వరిగడ్డిని నీటిలో బావిస్టన్, ఆ తర్వాత ఫార్మలిన్ అంతా సేమ్ ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే దీన్ని ఏంటి అంటే మంట మీద గ్యాస్ మీద దాన్ని బాగా 30 నుంచి 45 నిమిషాల పాటు దాన్ని బాగా వేడి చేయాలి. చేసిన తర్వాత దాన్ని చల్లార్చి అప్పుడు అదేవిధంగా ఎండలో ఎండబెట్టుకుని అంతా ప్రాసెస్ ఉంటుంది. ఇది తక్కువ మోతాదులో అయితే మనం చేయొచ్చు. ఎక్కువ మోతాదులో మనము ఈ మష్రూమ్ సాగు చేయాలి అని అంటే మాత్రం రసాయన పద్ధతిలోనే చాలా సులువుగా ఎక్కువ మోతాదులో మనము కేటాయించవచ్చు సమయాన్ని. కేసింగ్ మెథడ్లో కూడా సేంద్రియ పద్ధతిలో చేయొచ్చు. ఏంటి అంటే ఒక మట్టిని ఒక వాటర్ దాంట్లో ఒక గిన్నెలో వాటర్ వేసి ఆ తర్వాత ఇంకొక గిన్నెలో కూడా ఈ మనం 70-30% పెట్టిన మట్టిని మీద మూత పెట్టి ఆవిరిలో ఉడికించాలి. ఉడికించిన తర్వాత అప్పుడు ఆ మట్టిని చల్లార్చి వెంటనే మనం చల్లారిన వెంటనే మనం కేసింగ్ చేసేసుకోవచ్చు. అదే రసాయన పద్ధతిలో అయితే మాత్రం ఒక 5-6 రోజులు మనము దాని కేసింగ్ మెథడ్ అనేది మనం చేసుకోవాల్సింది. ఈ విధంగా మనం పాల పుట్టగొడుగు పెంపకాన్ని చేసుకోవచ్చు. ఆయిస్టర్ పుట్టగొడుగు. ఆయిస్టర్ పుట్టగొడుగు అని ఇది ముత్యపు చెప్ప ఆకారంలో ఉంటుంది. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. ఏంటి అని అంటే పసుపు రంగు, తెలుపు రంగు, నీలి రంగు, అలాగే గులాబీ రంగు రకాల్లో కూడా ఉంటుంది. అన్నీ మంచిగా
నే ఉంటాయి, రుచికరంగా కూడా ఉంటుంది. ఈ సాగు చాలా సులువుగా చేసుకోవచ్చు. చాలా అన్ని ఈ పుట్టగొడుగుల కన్నా దీన్ని చాలా సులువుగా చేసుకోవచ్చు. 28 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ల వరకు దీన్ని సాగు చేసుకోవచ్చు ఉష్ణోగ్రత వద్ద. దీన్ని కూడా ఏంటి అని అంటే ఈ ఆయిస్టర్ మనము ఈ స్పాన్ అనేది మనం చాలా తెల్లగా ఉండాలి. తెల్లగా ఉంటే చాలా ఫ్రెష్ స్పాను. అదే పసుపు రంగుగా ఉంది అని అంటే కొంచెము గోధుమ రంగు పసుపు రంగులో ఉంది అంటే అది కొంచెం నిల్వ ఎక్కువగా ఉందని అర్థము. దానిలో నిల్వ ఉన్న దాంట్లో తక్కువ శాతం మనకి దిగుబడి అనేది వస్తుంది. గడ్డి కత్తిరించుకుని తర్వాత దాన్ని మనం నానబెట్టుకోవడము, తర్వాత ఎండబెట్టుకోవడం, తర్వాత బ్యాగింగ్ చేయడంలో దీనిలో ఏంటి అని అంటే మెథడ్లో ఫస్ట్ కింద స్పాన్ అనేది వేస్తాము. స్పాన్ వేసిన తర్వాత గడ్డి ఒక 3 సెంటీమీటర్లు వరకు బాగా నొక్కి పెట్టి వేస్తాము. వేసిన తర్వాత మళ్ళీ చుట్టూ స్పాన్ వేస్తాం, మధ్యలో స్పాన్ వేయమాట దీనికి. అలాగే మళ్ళీ తర్వాత అలాగా 6 వరుసలు మనం దీనిలో వేసుకుంటాం. ఇది డార్క్ రూమ్లో మనం పెట్టగా 21 రోజులు అయ్యేసరికి మైసీలియం డెవలప్ అవుతుంది. 22వ రోజు నుంచి మనకి ఇంకా బాగా డెవలప్ అవుతుంది. మష్రూమ్ అనేది మనకి పంటకు కోతకు వస్తుంది, కొయ్యొచ్చు. ఆ తర్వాత ప్రతిరోజు ఏంటంటే దీని చుట్టూ గోనెలు కట్టుకుని దాని మీద వాటరింగ్ ప్రతిరోజు మనం చేసుకోవడం వల్ల దీని టెంపరేచర్స్ని మనము ఆ తర్వాత ఆవిరి సాంద్రతను కూడా మనము కంట్రోల్ చేస్తూ దాన్ని మనము సాగు చేసుకోవచ్చు. ఒక బ్యాగ్ నుంచి సుమారు 8 కేజీలు 6 నుంచి 8 కేజీల వరకు దిగుబడి అయితే మనం దీన్ని నుంచి పొందవచ్చు. బటన్ రకం పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సాధారణ పుట్టగొడుగులతో పోలిస్తే కాస్త ఖర్చు ఎక్కువే. ఇలాంటి డిమాండ్ ఉన్న రకాలపై కూడా ప్రత్యేక శిక్షణలు అందిస్తున్నామని హోమ్ సైన్స్ శాస్త్రవేత్త సునీత అంటున్నారు. బటన్ మష్రూము ఇది అతి శీతల ప్రాంతంలో పండుతారు. ఇది 15 డిగ్రీలు టు 18 డిగ్రీలు అవసరం. దీనికి పెంచడానికి చాలా ఖర్చు కూడా ఎక్కువగా అవుతుంది. ఎక్కువగా బాగా శీతలంగా ఉన్న ప్రాంతాల్లో అయితే మాత్రం ఇది సాధ్యము. అదే మన ప్రాంతాల్లో ఇది పండించాలి అని అంటే దీనికి ఏంటి కావాలి అని అంటే ఏసీలు, తర్వాత అలాంటి పరికరాలు, చాలా పరికరాలు, హ్యూమిడియేటర్లు, అలాంటివన్నీ పరికరాలు కూడా చాలా అవసరం అవుతుంది. అది మనకి పెట్టడం అంటే అసాధ్యం. కానీ మార్కెట్లో ఎక్కువగా బటన్ మష్రూమ్కే డిమాండ్ ఉంది. ఖర్చు చాలా ఎక్కువగా అవుతుంది. మనం ఈ పెంపకంలో ఏమాత్రము కొంచెము అశ్రద్ధ చేసినప్పటికీ మొత్తం అంతా నష్టం వచ్చి చాలా లాసెస్ అయ్యే ఉంటుంది. కాకపోతే ఇది ఇంటి దగ్గరే ఉండి చక్కగా మనము దీన్ని నీట్గా శుభ్రతను పాటిస్తూ అన్నీ చూసుకుంటూ చాలా తక్కువ పని కూడా ఉంటుంది. చూసుకుంటూ మనం చిన్న మెలకువలు మనం పాటిస్తే మనం చక్కగా అదుగు దిగుబడులను సాధించవచ్చు. అలాగే మా కృషి విజ్ఞాన కేంద్రంలో మేము ఏంటంటే ఈ పుట్టగొడుగుల పెంపకం గురించి శిక్షణలు కూడా వృత్తి శిక్షణ కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాము. ఎవరికైనా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి మేము సలహాలు ఇవ్వడము, అలాగే ఉచితంగా వృత్తి శిక్షణ కార్యక్రమంలో 3 రోజులు కార్యక్రమంలో శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుంది. తర్వాత వారు పెట్టుకునే వరకు మేము వారికి సహకారాలు చేస్తూ మేము అందిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటాము. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన పుట్టగొడుగుల పెంపకంలో రైతులు, యువకులు పాల్గొన్నారు. వీటి ప్రాముఖ్యత, ఉపాధి అవకాశాలతో పాటు వీటిని ఎలా పండించాలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నామని, దీని ద్వారా తాము వ్యాపారపరంగా ముందుకు సాగుతామని రైతులు అంటున్నారు. ఇక్కడ పుట్టగొడుగులు ఏ విధంగా చేయాలనే ట్రైనింగ్ కోసం మాకు 20 మంది మా గ్రామం నుంచి వచ్చాము. మేము చాలా సింపుల్గా చెప్పారు. పుట్టగొడుగు ఏ విధంగా పెంచాలి ఏమనేది ప్రతిదీ కూడా చాలా కులంకుశంగా వివరించి చెప్పారు మాకు.
దానికి 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు మాకు. మొదటి రోజు ఏంటంటే క్లాస్ అదే డార్మెటరీలోనే మాకు క్లాస్ ఇచ్చారనమాట. అంటే దానికి పుట్టగొడుగు పెంచడానికి ఏ యొక్క వస్తువులు వాడాలి, ఏమేమి కెమికల్స్ వాడాలి అని చెప్పారు మాకు. అలాగే ముందు రోజుగా క్లాస్ వింటూ తర్వాత వచ్చి గడ్డిని ఇక్కడ కటింగ్ మిషన్లో కట్ చేసుకొని దాన్ని ఒక డ్రమ్ములో ఒక సగం అంతే ఒక 250 మిల్లీలీటర్లకి ఉండేటట్టు నీరు పోసుకొని దానికి అందులో గడ్డి వేసి అందులో కెమికల్ వేసాము. ఆ రోజు మొత్తం అది చేసిన తర్వాత అది ప్యాక్ చేసి మరుసటి రోజు వరకు దాన్ని ఉంచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాక మళ్ళీ 1 గంట క్లాస్ అయ్యాక ఆ గడ్డి అనేటువంటిది ఒక తారపని పైన పెట్టేసి దానిలో కొంచెం డెటాల్తో చేతులు కడుక్కొని అవన్నీ తారపని మీద ఒక 10 నిమిషాలు ఆ పుట్టగొడుగులో అది ప్యాక్ చేసి ఒక 10 నిమిషాల ముందు వాటిని ఎండబెట్టడం జరిగింది. వచ్చాక ఇక్కడ మేము కూర్చున్నాక మాకు ఒక కవర్ ఇచ్చారు. ఆ కవర్తో పాటు గడ్డి ప్లస్ విత్తనాలు ఉంటాయి కదండి పుట్టగొడుగు పెంచేవి, అవి ఇచ్చారు. అవి ఏ విధంగా 6 లేయర్లు ఆ యొక్క ప్యాక్లో వచ్చేటట్టు ముందు అదే కవర్ ఉంచిన విత్తనాలు వేసుకున్న తర్వాత గడ్డి ఒక ఇచ్చేసి దానికి బాగా అడిచాక దాని మీద మళ్ళీ చుట్టూ ఆ యొక్క విత్తనాలు వేసి మళ్ళీ అది అడిచాక అలాగే విధంగా 6 లేయర్లు వచ్చే వరకు దాన్ని చేయమని చెప్పారు. అది తర్వాత మొత్తం ప్యాక్ చేసి ఒక బస్తా టైప్ వచ్చిందనమాట. అది ఇంచుమించుగా ఏంటంటే ఒక 6 కేజీల దగ్గర వస్తుంది అనేసి మాకు చెప్పారు. ఆ విధంగా చేయడం వల్ల మాకు చాలా సింపుల్గా అర్థమైంది. అది అయిన తర్వాత నెక్స్ట్ ఒక చీకటి రూమ్లో అంటే వాటిని పెట్టేసి అవి పుట్టగొడుగులో ఒక 22 రోజులు 21 రోజులు ఉంచాలని చెప్పారు. ఇక్కడ ఈ ట్రైనింగ్ అయిన తర్వాత మేము మా ఇంటికి వెళ్ళి నేను కూడా చేశాను. అవి సక్సెస్ఫుల్గా వచ్చి పెరిగాయి కూడాను. ఊర్లో ఒక 15 కేజీల వరకు నేను చేశాను. ఒక కేజీ 200-250 రూపాయలకి నేను ఊర్లో ఇవ్వడం జరిగింది. ఈ ఫర్దర్గా ఫ్యూచర్లో దీనికోసం ఏమైనా చేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నాను నేను. ఇంకా పుట్టగొడుగులు తయారు చేసి దాన్ని ఒక బిజినెస్ పరంగా చేసుకోవాలనేసి ఆశపడుతున్నా. నేను యాక్చువల్గా నాది వెల్డింగ్ షాప్ అండి. నేను ఐటీ చేసి వెల్డింగ్ చేసుకుని వెల్డింగ్ షాప్ రన్ చేస్తున్నా. కాకపోతే మాకేంది బడుగు బలహీన వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చిన్న ఇటువంటి ఇది తయారు చేసే విధానం పుట్టగొడుగులు కానీ ఇంకేమైనా కోళ్ళ పెంపకాలు కానీ ఇవన్నీ మాకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా మాకు సపోర్ట్ ఇస్తున్నారు అన్నమాట. వీళ్ళు ఇది చేసుకుంటే ఫ్యూచర్లో మీరు బిజినెస్ చేసుకొని మీ కాళ్ళ మీద మీరు బతకడానికి అవకాశం ఉండదనేసి మాకు అవకాశం ఇచ్చారు. అలా నేనైతే ఒకసారి వేసాను సార్. మాకు ఈ ట్రైనింగ్ అయ్యి ఒక 10 days అయ్యింది అంతే. మేమైతే ఒకసారి చేశాను నేను. స్పాన్ ఇక్కడ మాకు వీళ్ళే ఇచ్చారు, అంతే నా వర్క్ ఇచ్చారు. నేను పెంచుతానండి చేస్తానంటే అందాక వీళ్ళు ఇచ్చారు, లేకుంటే శ్రీకాకుళంలో దొరుకుతుంది అన్నారు వాళ్ళు. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.